విషయం పైన నిన్న విచారణ కోసం మా డీసీఓలను ఇతర అధికారులను పంపించడం జరిగింది. దానిపైన రిపోర్ట్ తెప్పించుకున్నాము. ఈరోజు స్వయంగా నేనే వచ్చి దీన్ని పూర్తిగా సమగ్ర విచారణ చేసి అటువంటి బాధ్యులపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. మేము ఆల్రెడీ ప్రిన్సిపాల్ గారికి ఇతర సిబ్బందులకు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఈరోజు మిగిలినటువంటి విషయాలలో మేము రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ పిల్లలకు తర్వాత 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఇలాంటి మళ్ళీ పునరుత్వం కాకుండా కూడా హౌస్ మాస్టర్స్కు టీచర్లకు ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పునరుక్తమైనట్టయితే సీరియస్ యాక్షన్ తీసుకోవడం కోసం కూడా వెనకాడే లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ను సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ బాధ్యులైనటువంటి వాటిపైన కఠిన చర్య తీసుకోవడం కోసం సిఫార్సు చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. డిఎస్ వెంకన్న, డిప్యూటీ సెక్రటరీ అండ్ ఆర్సీఓ, వరంగల్ అండ్ కరీంనగర్ రీజియన్. నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో జరిగినటువంటి ఘటన మీద విద్యార్థి సంఘాలుగా ఈరోజు అధికారులను కలిసి డిప్యూటీ సెక్రటరీ అయినటువంటి వెంకన్న సార్కు విద్యార్థి సంఘాలుగా ఇక్కడ జరిగినటువంటి విషయాలను అబ్జర్వ్ చేసి వాటిని నివేదిక రూపంలో ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని వెంబటే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు పార్థసారథి, ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు. సంఘటన గురించి మరొకసారి నిన్న జరిగిన సంఘటన. ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేట కేంద్రంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన హాస్టల్లో జరిగినటువంటి ఘటన మీద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ విద్యార్థులు ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు 9th క్లాస్ విద్యార్థిని కొట్టిన దానిపైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ డిఎస్ వెంకయ్య అన్నటువంటి జాయింట్ సెక్రటరీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ఎవరైతే బాధ్యులున్నో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. నా పేరు పార్థసారథి, ఏఐఎస్ఎఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్.